హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే స్క్వేర్ రూట్స్ ట్రిక్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో టైప్ 1. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ అని ఇచ్చారు. సో ఇక్కడ మనం 2ని ఏం రాసుకోవచ్చు అంటే 1 2 జా 2 అని రాసుకోవచ్చు. 1 2 జా 2. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ రాసాక ఇచ్చిన నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ రాసాక దాని డిఫరెన్స్ ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అయిపోతుంది మనకి 2 మైనస్ 1 1. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ రాసాక దాని డిఫరెన్స్ 1 అయినప్పుడు మాత్రం ఈ రూల్ అనేది అప్లై చేయాలి. సో ఏంటి ఆ రూల్ అని అంటే డిఫరెన్స్ 1 అయినప్పుడు ఈ ప్రోడక్ట్ రాసుకున్నాం కదా, ఇందులో ఏదైతే గ్రేటెస్ట్ నెంబర్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి 2. ఎందుకు ప్లస్ ఉన్నప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ ఇస్ ద ఆన్సర్, మైనస్ ఉంటే స్మాలెస్ట్ నెంబర్ ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మనకు 12 అని ఇచ్చారు. ఈ 12 ఏం రాసుకోవచ్చు మనకి 12ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ లాగా రాయాలి. దాని డిఫరెన్స్ 1 ఉండాలి. సో విచ్ 2 నెంబర్స్ యూ విల్ మల్టిప్లై యూ విల్ గెట్ 12 అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 1. సో 3 4 జా 12. ఇప్పుడు దీని డిఫరెన్స్ ఏమవుతుంది 4 మైనస్ 3 1 అవుతుంది. సో డిఫరెన్స్ 1 అయినప్పుడు మాత్రమే ఈ రూల్ అనేది అప్లై చేస్తాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి గ్రేటెస్ట్ నెంబర్ దట్ ఈస్ 4. మైనస్ ఉంటే స్మాలెస్ట్. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి 72. 72ని ఏం రాసుకోవచ్చు, ఇక్కడ 2 6 జా 12 అని కూడా రాసుకోవచ్చు. 2 6 జా 12 కానీ డిఫరెన్స్ 2 అవ్వదు కదా, సో ఇది రాంగ్. సో మనం తీసుకోవాల్సింది 3 4 జా 12. దాని డిఫరెన్స్ 1 అవుతే మాత్రమే మనం రూల్ అనేది అప్లై చేస్తాం. ఇక్కడ 8 9 జా 72. 8 9 జా 72. దీని డిఫరెన్స్ ఏమవుతుంది 9 మైనస్ 8 ఈజ్ 1. సో వీ కెన్ అప్లై ద రూల్. సో ప్లస్ ఉంది కాబట్టి 9 ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ కూడా 110 ఉంది కదా, 110 ఏం రాసుకోవచ్చు 11 10 జా 110. దాని డిఫరెన్స్ ఏమైపోతుంది 1 అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది గ్రేటెస్ట్ నెంబర్ దట్ ఈస్ 11 ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వి విల్ సీ ద నెక్స్ట్ టైప్. సో ఇఫ్ సపోజ్ మైనస్ ఈజ్ దేర్, మైనస్ ఉంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ రాసుకోవాలి. సో 12 ఉంది కదా 3 4 జా. సో ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది 3 ఈస్ ద ఆన్సర్. సో ఇక్కడ 72 ఏం రాసుకోవచ్చు 8 9 జా 72. డిఫరెన్స్ 1. సో మన ఆన్సర్ ఏంటి మైనస్ ఉంది కాబట్టి 8 ఈస్ ద ఆన్సర్. సో ఇక్కడ 110 సేమ్ 11 10 జా మైనస్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది 10. సో ఆ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ టైప్ 2 చూడండి ఒకసారి. సో మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ రాసాక దాని డిఫరెన్స్ 1 అయింది కాబట్టి మనం ఆ రూల్ అనేది అప్లై చేసినాం. సపోజ్ మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ రాసాక దాని డిఫరెన్స్ అనేది 1 రాకపోతే మరి ఏం చేయాలి. సో ఇక్కడ దీనికి ఫార్ములా అప్లై చేయాలి. సో ఇక్కడ n స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ సో ఆన్, స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ సో ఆన్ ఉందనుకోండి ఇన్ఫినిటీ. సో దీని ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4n ప్లస్ 1 ప్లస్ 1/2. ఇక్కడ అన్ని ప్లస్లే ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ 1/2, మైనస్ ఉంటే మైనస్ 1/2 అని రాసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు √5 ప్లస్ √5 ప్లస్ √5 ప్లస్ సో ఆన్ ఇట్లా ఉంది కదా, దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 4 ఇంటూ 5 ప్లస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 5 ప్లస్ 1 ప్లస్ 1/2. సో అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే 4 5 జా 20. 20 ప్లస్ 1 21 స్క్వేర్ రూట్ ఆఫ్ 21 ప్లస్ 1/2. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ 7ని కూడా సేమ్ అదే విధంగా రాసుకోవాలి. ఇక్కడ 7ని మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ రాస్తే 1 7 జా డిఫరెన్స్ మాత్రం 1 అవ్వట్లేదు. సో రూల్ అనేది అప్లై చేయం కదా, సో టైప్ 1కి సాటిస్ఫై అవ్వట్లేదు. సో మనం ఏం చేస్తాం ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ వచ్చింది, దాని డిఫరెన్స్ 1 కాకపోతే ఈ ఫార్ములా అనేది అప్లై చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 7 ప్లస్ 1, మిడిల్లో ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా ఇక్కడ ప్లస్ 1/2. సో మనకేమొస్తుంది √29 ప్లస్ 1/2 వస్తుంది. √29 ప్లస్ 1/2.
ఓకే. సో నౌ సీ దట్ సపోజ్ మైనస్ ఈస్ దేర్. మైనస్ ఉంటే ఏం చేస్తాం? √4n+1 -1/2 అని రాసుకుంటాం. ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, మైనస్ వస్తుంది. సో ఇక్కడ √29 + 1/2, ఇక్కడ √29 - 1/2 అని వస్తుంది. సో నెక్స్ట్ టైప్ 3. సో ఒకసారి ప్లస్, ఒకసారి మైనస్ ఉంది. ప్లస్లు ఉంటే అలా ప్లస్ పెట్టాం, మైనస్ ఉంటే ఇలా మైనస్ పెట్టాం. రెండు ఉన్నాయి చూడండి ఇక్కడ, ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ ఇలా ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్గా ఉంది. మరి ఇప్పుడు ఏం రాసుకుంటామంటే √4p - 3 + 1/2. 4p - 3 + 1/2. ఇక్కడ స్టార్టింగ్లో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ +1. సపోజ్ స్టార్టింగ్లో మైనస్ ఉంటే ఇక్కడ -1 వస్తుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి దీనికి అంటే p అనేది ప్రైమ్ నెంబర్. ఓకే, p ప్లేస్లో ఏం రాస్తున్నా 3 - 3 + 1/2. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ 12 - 3 అంటే √9 + 1/2 అంటే 3 + 1/2 అంటే 4/2 అంటే 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఇక్కడ స్టార్టింగ్లో మైనస్ ఉంది. మైనస్ ఉంటే ఏం వస్తుంది ఆన్సర్ అంటే మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, మైనస్తో స్టార్ట్ అయింది, ఇక్కడ ప్లస్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ +1, మైనస్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ -1 అనేది వస్తుంది. సో 4p - 3 యాజ్ ఇట్ ఈస్, మైనస్తో స్టార్ట్ అయింది కాబట్టి -1/2. సో √4 × 4 - 3 -1/2. 16 - 3 √13 -1/2 is the answer. Next we will see the type 4. సో ఈ విధంగా ఉన్నప్పుడు అంటే √3 × √3 ఇలా వచ్చింది. ఇలా ఉన్నప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుందంటే డైరెక్ట్ 3 is the answer. సో ఇక్కడ 5 is the answer. ఇది టైప్ 4. నెక్స్ట్ టైప్ 5 చూద్దాం. సో ఇన్ఫినిటీ ఉన్నప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. సపోజ్ ఇన్ఫినిటీ ఈజ్ నాట్ గివెన్. సో ఇన్ఫినిటీ ఇవ్వనప్పుడు మరి దాని ఆన్సర్ ఏమవుతుంది? అది టైప్ 5. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఏం రాసుకుంటామంటే 5 పవర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎన్ని స్క్వేర్ రూట్స్ ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. సో దీన్ని ఏం రాసుకోవాలంటే 5 పవర్ 2 పవర్ ఎన్ని ఉన్నాయి? స్క్వేర్ రూట్స్ 4 ఉన్నాయి. 2 పవర్ 4 అని రాసుకోవాలి. రాసుకున్నాక పైన 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 2 ప్లస్ 2 పవర్ 3. సో మనకు ఆన్సర్ ఏమొచ్చేస్తుంది? ఈక్వల్ టు 2 పవర్ 4 అంటే ఎంత? 16. సో పైన ఆన్సర్ ఏమొస్తుందంటే 1 + 2 + 4 + 8. 8 + 4 12. 12 + 2 14. 14 + 1 15. సో డైరెక్ట్ కింద 16 వస్తుంది కదా, దాని పైన 15 అని రాసేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3 పవర్ 2 క్యూబ్. సో పైన ఏమొస్తుందంటే 3 పవర్ 8. యాక్చువల్లీ 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ 1 అని రాసుకోవాలి. 2 పవర్ 2. సో మనకి 8 వచ్చేసింది కదా, పైన కంపల్సరీ 7 వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. 2 2 = 4. 4 + 2 + 1 7 వస్తుంది. సో కింద చేసుకోండి, దానికంటే 1 తగ్గించేసేయండి, పైన ఆన్సర్ అనేది వస్తుంది.
సపోజ్ ఇప్పుడు చూడండి ఒకసారి. 7, 7, 7, 7, 7. 1, 2, 3, 4, 5. 2 పవర్ 5. పైన ఏమొస్తుంది అంటే 7 పవర్ 2 పవర్ 5. పైన ఏమొస్తుందంటే ఇక అది చేయకండి, తగ్గించేసేయండి ఒకటి. సో 32 వచ్చింది కదా. సో 32. 2 పవర్ 5 అంటే 32. 32 పైన ఏముంటుంది మనకి 31. 7 పవర్ 31/32 ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా చేసుకోవాలి. సో నెక్స్ట్ టైప్ 6 చూడండి ఒకసారి. సో టైప్ 6లో ఇక్కడ స్క్వేర్ రూట్ అని ఇచ్చారు కదా. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ అని ఇచ్చిండు. మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, సో సేమ్ 7 పవర్ స్క్వేర్ రూట్ అంటే 2 పవర్స్ వస్తాయి. క్యూబ్ రూట్ అంటే 3 పవర్స్ అని రాయాలి అంతే. సో ఇక్కడ ఏం రాసుకోవాలి, 7 పవర్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ క్యూబ్ రూట్స్ 1, 2, 3, 4 అంటే ఏం రాసుకోవాలి 3 పవర్ 4. మరి పైన ఏమొస్తుందంటే 3 పవర్ 0 ప్లస్ 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 2 ప్లస్ 3 పవర్ 3. సో ఒకసారి ఆన్సర్ యాడ్ చేసి చూడండి. సో ఏమొస్తుంది మనకి 3 పవర్ 4 అంటే 81. ఇక్కడ తగ్గించి రాసుకోకండి, డిఫరెంట్ వస్తుంది ఆన్సర్. అక్కడ 2 పవర్స్ ఉన్నప్పుడే ఒకటి తగ్గించి రాసుకోవాలి, ఇక్కడ అట్లా రాదు. 3 పవర్ 0 అంటే 1 ప్లస్ 3 ప్లస్ 9 ప్లస్ 27. సో మనకు ఆన్సర్ ఏమొచ్చేస్తుందంటే ఇక్కడ 7 పవర్ 40/81 ఇస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనము సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఐ హోప్ యూ ఆర్ అండర్స్టూడ్ దిస్ స్క్వేర్ రూట్ ట్రిక్స్. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేద్దాం, నెక్స్ట్ ట్రిక్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.